ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రియమైన వాళ్ళారా, ఈ గ్రామస్తులందరికీ సాయంకాల సమయంలో శుభ సమాచారం తీసుకుని వచ్చుంటున్నాం. మేము పాడిన పాట క్షణికమైన బ్రతుకుపైన తపన ఎందుకు అంటే, ఈ లోకంలో మనం జీవించే జీవితము కొద్ది కాలం జీవితం కొరకు రకరకాల తాపత్రయాలు పడుతుంటున్నాము అని మేము బాధ్యం. అయితే ఒక లోకం ఉంది, మరొక బ్రతుకుంది, అది శాశ్వతమైనటువంటిది. ఈ లోకము ఎప్పటికొండేది కాదు. ఈ లోకంలో మనం కూడా ఎప్పటికొండేవాడు. ఈ లోకం నాశనం. ఎందుకంటే దైవగ్రంథంలో రాసింది, ఈ లోకంలో పాపం ఎక్కువైంది కనుక ఈ పాప లోకం నాశనం అవుతుంది. మనం చెప్తాం కాదు, సాధారణంగా పెరిగేదంతా ఎరిగేటందుకే పొంగిన పాలు పొయ్యిపాలే. ఈ లోకంలో పాపం పెరిగింది, పొంగిపోతా ఉంది, అందుకొరకే నాశనానికి దగ్గర వచ్చింది. అయితే సంతోషకరమైన వార్త నేను చెప్పబోయేది ఏంటంటే, దేవుడు మన కొరకై నాశనము కాని రాజ్యాన్ని సిద్ధం చేసినాడు. బంగారు వీధులు కలిగిన పట్టణం మన కొరకు దేవుడు చేసినాడు. అక్కడ రోగం లేదు, బాధ లేదు, మరణం లేదు, ఏడ్పు లేదు. అటువంటి రాజ్యము మనుషులందరి కొరకు దేవుడు చేసినాడు. దాన్నే స్వర్గ రాజ్యం అంటున్నాం, పరలోక రాజ్యం అంటున్నాం. ఈ లోకమైతే ఉండేది కాదు, ఎప్పుడో సరిపోతుంది. అయితే ఎప్పటికుండే రాజ్యం దేవుడు మన కొరకు చేసినాడు. అయలారమలారా, మనమందరం కూడా ఆ స్వర్గ రాజ్యంలో మోక్షంలో ఉండాలని దేవుడు కోరుతుంటున్నాడు. అయితే ఆ రాజ్యంలో ఈ పాపం లేదు. పాపము ఆ రాజ్యం లేదు కనుక, మనలో పాపం ఉంటే కనుక పాపం లేని స్వర్గ రాజ్యానికి మనం పోలేము. అయితే దైవగ్రంథం చెప్తుంది, మనం అందరం పాపులమై, ఏ భేదం లేదు, అందరు పాపం చేసినారు, దేవుడు దూరం అయిపోయినారు. అయితే ఈ పాపమే మనల్ని నరక మార్గాన్ని తీసుకొని పోతుంది. పాపంలో ఉండే మనము, ఈ పాపం మనల్ని అగ్నిగుండానికి నరకాన్ని తీసుకొని పోతుంది. మనం నివసించే లోకం కాలిపోతుంది. అయితే ఎప్పటికీ ఆరినటువంటి అగ్నిగుండానికి మనం బయలుపడి ప్రయాణం చేసి వెళ్తున్నాము. అయితే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక ఈ భయంకరమైన పాప మార్గం నుండి, నరకం నుంచి రక్షించడానికి, మనకు విమోచన కలిగించడానికి మనల్ని పుట్టించిన దేవుడే 2000 సంవత్సరాల క్రితము మానవుడే ఈ లోకానికి వచ్చినాడు. ఆయనే యేసు. యేసు అంటే ఒక కులానికి, ఒక మతానికి, ఒక దేశానికి, ఒక భాష వారికి దేవుడు కాదు, కానీ ఆయన భూమి ఆకాశమును సృష్టించిన దేవుడు, మిగులను కలగజేసిన దేవుడు, మనల్ని ప్రేమించిన దేవుడు. అయ్యలారమలారా, మనం చేసుకున్నవాడు కాదు ఆయన, కానీ మనల్ని చేసినటువంటి వాడు. కాబట్టి మనల్ని సృష్టించిన దేవుడు మనల్ని ప్రేమించి ఈ యొక్క భయంకరమైన పాపము నుండి, అశాంతి నుండి, తర్వాత ఈ యొక్క అసంతృప్తి నుండి, అసంతోషము నుండి, నాశన మార్గం నుంచి రక్షించి ఆ మోక్ష భాగ్యాన్ని మనకి ఇవ్వడానికి కొరకే యేసు దేవుడు ఈ లోకానికి వచ్చినాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో మనలాగనే జన్మించినాడు. అయితే పాపము లేకుండా జన్మించినాడు, మనలాగనే జీవించినాడు, పాపము లేకుండా జీవించినాడు. అయితే పాపులను ఆయన ప్రేమించినాడు, మేలు చేసినాడు. అందరికీ కుంటోళ్ళకి కాళ్ళు ఇచ్చినాడు, గుడ్డోళ్ళకి కళ్ళు ఇచ్చినాడు, కుష్ఠరోగులను బాగు చేసినాడు, సచ్చినులను బతికించాడు. అయితే ఈ గొప్ప కార్యాలు, అద్భుతాలు చేయడానికి రాలేదు, కానీ ఆయన చెప్పిండు, నేను ఎందుకు లోకానికి వచ్చినా అంటే, సర్వలోక పాపుల కొరకు నా ప్రాణం పెడుతున్నా, నేను బలైపోతా, చచ్చిపోయినాక మళ్ళీ 3 దినాలకు సమాధి నుండి బయటకు వస్తాను చెప్పిండు. ఆయన చెప్పినట్లే అయ్యలారమ్మలారా, నీ కొరకు, నా కొరకు, సర్వలోక పాపుల కొరకై యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ప్రాణాన్ని బలి చేసినాడు. శిలువ మీద రక్తం కార్చినాడు, మన శిక్ష ఆయన పొందినాడు. మన మీద ఉన్న శాపము, పాపము యేసుదేవుడు ఆయన మీద వేసుకున్నాడు. ఆయన సర్వలోకల కొరకు బలైపోయి చచ్చిపోయినాక 3 దినాలకు సమాధి నుండి బయటకు వచ్చాడు. 40 దినాలు చాలా మంది కనపడ్డాడు. చెప్పిండు, లోకమంతరికి పోయి ఈ సంగతి చెప్పండి, నమ్మినులకు రక్షణ, స్వర్గం, మోక్షం ఉంది, నమ్మకుంటే నరకం ఉంది. దేవుని మాట నమ్మకుండా ఇంకా పాప మార్గంలోనే మనం పోతే కనుక ఆ మార్గం నరకాన్ని తీసుకుపోతుంది. ఆయన మాట నమ్మి ఆ దేవుని మార్గంలోకి మనం వస్తే ఆయన మన పాపాలని క్షమించే దేవుడు. పాప జీవితం నుంచి విడిపిస్తాడు, హృదయాన్ని శుద్ధి చేస్తాడు. మరి దేవుడు ఆ యొక్క పరలోక రాజ్య మార్గంలో మనం నడిపిస్తాడు. చనిపోయేంత వరకు దేవుడు మనతో ఉండి కాపాడుతాడు.
చనిపోయిన తర్వాత మనం దేవునితో ఎల్లప్పటికీ ఉంటాము. ఈ ధన్యకరమైనటువంటి ఈ సత్యాన్ని మరి సాయంకాలం మీకు చెప్తున్నాం. ఎందుకంటే ఎవరు పైసలు ఇచ్చి మమ్మల్ని ఇక్కడ పంపలేదు, కానీ యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా ఈ ఆశీర్వాదము, ఆనందము, ఈ రక్షణ ముక్తి భాగ్యాన్ని పొందినాం కనుక ఈ అనుభవాన్ని మీతో పంచుకోవడానికి వచ్చినాం. 50 ఏళ్ల కింద నాకు కూడా ఈ సంగతి తెలియదు. యేసు దేవుడు అంటే తక్కువలకు దేవుడు అనుకున్నాను, తెల్లలకు దేవుడు అనుకున్నాను. ఎప్పుడైతే దైవ గ్రంథం చదివినానో నాకు అర్థమైంది, యేసుదేవుడు ఆయన అందరిని పుట్టించిన దేవుడు, యేసుదేవుడు అందరిని ప్రేమించిన దేవుడు, యేసుదేవుడు అందరి కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, యేసుదేవుడు అందరికి చచ్చిపోయి లేచిన దేవుడు, యేసుదేవుడు సజీవుడైన సత్యం అర్థమైంది. నమ్మిన నేను మతం మారడము, మరి కులం మారడము, వేషం మారడం, భాష మారడం కాదు, కానీ యేసు ప్రభువుని మనసులో నమ్ముకుంటే నా యొక్క మనసు మారింది, హృదయం మారింది. ఇప్పుడు చచ్చిపోయిన దేవుని దగ్గరికి పోతే నమ్మకం ఇచ్చినాడు. యేసు అంటేనే అర్థం రక్షకుడు. యేసు అనే మాటకు అర్థం రక్షకుడు. తన ప్రజలను వారి పాపంలో నుండి ఆయనే రక్షించు గనుక ఆయనకి యేసు అని పేరు. అయ్యలారా, యేసు ప్రభువారు రక్షించే దేవుడు. మరి యేసు ప్రభు నందే రక్షణ, క్షమాపణ, మోక్షరాజ్యం ఉంది. ప్రభు అయిన యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచండి. అప్పుడు మీరును మీ ఇంటి వారును రక్షణ పొందుతారు. మీకు ఇంకా అధికంగా తెలుసుకోవడానికి మా దగ్గర బైబిల్ ఉన్నాయి, కరపత్రికలు ఉన్నాయి. తీసుకురండి, చదవండి, ఆత్మీయ మేలు పొందండి.